వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రాజకీయ వేధింపులు మానుకోవాలి. సిఐటియు డిమాండ్. బాధితులకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగించాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. తస్మా జాగ్రత్త, ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. ఐదేళ్ల తర్వాత కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటాయింపులు. ఈ నెల 25-26వ తేదీలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ కన్నపల్లి ప్రాజెక్టు సందర్శన. ఇక వివరాల్లోకి వెళ్తే, వాజేడు మండలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోగత జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో బోగత జలపాతం సందర్శనను నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురంకి చెందిన చిగురుపాటి నాగేశ్వరరావు తన వాహనానికి ఛార్జింగ్ పెట్టగా అది ఎంతసేపటికి ఛార్జింగ్ ఎక్కకపోవడంతో స్విచ్ ఆఫ్ చేశాడు. ఆపిన కొద్ది క్షణాల్లోనే బ్యాటరీ పేలి మంటలు అంటుకున్నాయి. త్రుటిలో తప్పిన ప్రాణ నష్టం జరిగింది. కొట్టు నీళ్ళు కొడుతున్నాయి, నీళ్ళు కొట్టు ఇంతసేపు ఆపి నీళ్ళు కొట్టాలి, కొట్టు అయిపోయా నీళ్ళే లెక్క దానికి. దానికి నీళ్ళే కొట్టాల్సింది. కొట్టు నీళ్ళు కొడుతున్నాయి, నీళ్ళు కొట్టు ఇంతసేపు ఆపి నీళ్ళు కొట్టాలి, కొట్టు అయిపోయా నీళ్ళే లెక్క దానికి. దానికి నీళ్ళే కొట్టాల్సింది. కొట్టు నీళ్ళు కొడుతున్నాయి, నీళ్ళు కొట్టు ఇంతసేపు ఆపి నీళ్ళు కొట్టాలి, కొట్టు అయిపోయా నీళ్ళే లెక్క దానికి. దానికి నీళ్ళే కొట్టాల్సింది. ఇది మోదీ కుర్చీ బచావో బడ్జెట్ సబ్కా సాత్ పెద్ద బోగస్. వికసిత్ భారత్ లో తెలంగాణ లేదా? కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరిపై నిరసన తెలుపుతున్నామన్న ముఖ్యమంత్రి. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ నెల 25-26వ తేదీలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ కన్నపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని నిర్ణయం తీసుకున్నామని హరీష్ రావు అన్నారు. 25వ తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం 25వ తేదీ మధ్యాహ్నం బయలుదేరి 25, 26వ తేదీలు 2 రోజులు మేడిగడ్డ కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా గోదావరిలో నీటి ప్రవాహం ఉంది. ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి మరి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్నా
రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతూ ఉన్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని తక్షణమే. హైదరాబాద్ జియాగూడలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలోని ఓ సోఫా తయారీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న నివాసాలకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా 15 మందికి గాయాలు కాగా ఉస్మానియాకు తరలించారు. ఫైర్ ఇంజిన్ సిబ్బందికి అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మంటల్లో చిక్కుకున్న 25 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మాదాపూర్ డ్రగ్స్ కేస్ డీసీపీ ప్రెస్ మీట్. డ్రగ్ ఫెడర్లను అరెస్టు చేసిన మాదాపూర్ పోలీసులు జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ కస్టమర్స్కు గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న షేక్ బిలాల్ నిందితుడి నుండి 15 గ్రాముల డ్రగ్, 22 కేజీల గంజాయి, 71 నిట్రోసన్ టాబ్లెట్స్, హాఫ్ కేజీ ఆయిల్ సీజ్. మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు తెచ్చి హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులకు విక్రయించేవాడు. కస్టమర్స్కి గంజాయి అమ్ముకోవడం కోసం జొమాటో డెలివరీ బాయ్గా జాయిన్ అయి షేక్ బిలాల్ రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఏపీలోని అరక్ నుండి గంజాయి తెచ్చి నగరంలో విక్రయించేవాడని అన్నారు. 45 పీపుల్ టు 50 పీపుల్ లిస్ట్ వచ్చింది. అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ పట్టుకోవడం జరుగుతుంది, పట్టుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పాజిటివ్ వస్తే వాళ్ళకి కన్జ్యూమర్కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే ఇంట్రోగేట్ చేయాలి. ఇప్పుడు తేజ ఇతనికి ఇచ్చేది, అతను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేశాం. ఇంట్రోగేట్ చేసి ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో అక్కడి నుంచి అతనికి ఎవరెవరికి టచ్లో ఉన్నాడో అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి. ములుగు జిల్లా వాచేడు మండలం పరిధిలోని బోగత జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. హన్మకొండలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన బొడగాని జశ్వంత్ 7 స్నేహితులతో కలిసి బోగత జలపాతం ఆందోళన వీక్షించేందుకు వచ్చారు. అదే క్రమంలో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తుండగా జశ్వంత్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. అది గమనించిన సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులను స్విమ్మింగ్ పూల్లోకి అనుమతించడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. నెంబర్ చెప్తారా? శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి వ్యవహరించానున్నారు. ఈ మేరకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఆయనను శాసనమండలి పక్ష నేతగా మంగళవారం బీఆర్ఎస్ భవన్లో ఎంపిక చేశారు. కొందరు ఆక్రమించారు. తన భూమిని ఇప్పించాలంటూ కలెక్టర్ ఆఫీస్ నందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసుకున్న రైతు. విషయం తెలుసుకొని మాజీ పార్లమెంట్ సభ్యులు విహెచ్ హనుమంతరావు, నడిగూడెం మండలం ఎంఆర్ఓ హేమమాలిని గారిని మరియు ఆర్ఐ గోపాలకృష్ణ, ఎస్ఐ అజయ్ గారితో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించడం జరిగింది. సూర్యాపేటలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైడి రామలింగయ్య యాదవ్ గారు పాల్గొనడం జరిగింది. 2 ఎకరాల 20 కుంటలు ఉన్నది ఇక అయిపోయి చేయగలుపు ఊకే ఇక సాగు పోలీసు వాళ్ళు ఏమనవుతుందో ఇల్లను సరి వాళ్ళు ఎక్కడో లేదు పోయేసి మన మీ మామ పేరేంటే నీ పేరేంటి రాసుకో రాసుకో నీ మొగల్ పేరేంటి చెప్పాలి. ఎన్టీ రామారావు పటేల్ పట్టువారిలో తీసినాక ఈ లొల్లి స్టార్ట్ అయింది. అంతకుముందు పటేల్ ఊర్లో ఉంటుండే పట్టువారి ఉంటుండే ఎవరి భూమి ఆడుకుంటుండే. పటేల్ పట్టువారి తీసేసిన తర్వాత ఎంఆర్ఓలను వేసిన తర్వాత ఎంఆర్ఓ కేమ్ ఫర్ టైమింగ్ 2 years 3 years వస్తాడు. ఇక అప్పుడు ఎవరికి తోచింది వాడు చేసేసుకున్నాడు. ఇక హరిద్వార్లో ప్రమాదవశాత్తు గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తులను కాపాడిన జవాన్లు సహోపేతంగా కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో ప్రాణాలను లెక్క చేయకుండా ఒక భక్తుడిని కాపాడిన జవాన్లకు నెట్టింట ప్రశంసల జల్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి కుప్పం నియోజకవర్గం 4 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడిపల్లి మండలం గుత్తర్లపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో బాణసంచా వేడుకలతో పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామానికి చెందిన వెంకటాచలం, తోట భాస్కర్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా భువనేశ్వరి ఇచ్చిన మాట ప్రకారం తమ మండలానికి చెందిన కంచు బందర్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తమ గ్రామాన్ని దత్తత తీసుకునేలా చంద్రబాబుకు భారీ మెజార్టీ అందించాలని సాయశక్తులా కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం 4 రోజుల ముందు, అంటే 1 సంవత్సరం 4 రోజులు తక్కువ, ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన
మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. రామగుండం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో మతి భ్రమించినట్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి మతి భ్రమించింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తానని 20-25 50,000 దఫాలుగా ఇస్తే రైతులు తీసుకున్న రుణానికి కేవలం వడ్డీకే సరిపోయిందని వ్యాఖ్యానించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబంలో విషాదం ఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చేసిన డిక్లరేషన్ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని నెల రోజులు ముందుగానే రుణమాఫీ చేయడంతో టీఆర్ఎస్ నాయకులకు పిచ్చిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మహంకాళి స్వామితో పాటు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డబ్బులు సరిపోయినాయి. ఈరోజు ఎంతో మంది రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆగస్టు 15 తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నెల రోజుల ముందే ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఈ టీఆర్ఎస్ నాయకులకు పిచ్చి లేచినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తే తప్ప మరొకసారి రైతుల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పని లేక 2 లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేసిరు, మీరు తీసుకోకుండానే అన్న రైతులకు చెప్పండి. ఎందుకు చేస్తారు, వీళ్ళకేం పని లేక చేస్తున్నారు అని రైతులకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా 2 లక్షలు రుణమాఫీ ఇస్తా ఉన్నారో అది మంచి పద్ధతి కాదు. మేము ఏదైతే 5,000, 10,000, 20,000 ఇచ్చినామో టీఆర్ఎస్ వాళ్ళము, కాంగ్రెస్ వాళ్ళను కూడా అట్లనే ఇవ్వమని చెప్పండి. మేమాట ఇచ్చిన వాగ్దానాలను తప్పుతాను అంట. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రామగుండం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగ భృతి ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అంతమంది కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రకటించారు. 10 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని అధికారికంగా పాలించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ఒక్కసారని అడిగిన అనే చంద్రబాబును పోగుడు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి సెల్ఫీలు దిగచ్చి ఇప్పుడే కేటీఆర్ని కలిసినా ఇప్పుడే కేసీఆర్ని కలిసినావు కానీ ఒక్క రోజన్నా ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తలేవని అడిగినావా అంటే అప్పుడు మతిగిట భ్రమించిందా? మరి ఎందుకు అడగలేదు? గ్రామము వెళ్లి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామం వెళ్లి అక్కడున్న రైతులందరినీ కూర్చుండబెట్టి మాట్లాడి బ్యాంకర్లందరితోటి కూడా మొన్న ఆదివారం కూడా బ్యాంకర్లతోటి ఫోన్లో మాట్లాడి కూడా ఎవరికైతే రుణమాఫీ ఎవరన్నా తప్పిదారి వాళ్ళ పేరు మిస్ అయితే వాళ్ళు కూడా వెంటనే వచ్చి ఆ బ్యాంకర్లందరూ కూడా ప్రభుత్వానికి ఏఈఓల ద్వారా పంపించాలని ప్రతి గ్రామం తిరిగి చెప్పిన వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు. మీరు ఏం చేస్తున్నా? ఏది పడితే అదే మాట్లాడేందుకు, ఇష్టం వచ్చినట్టు చేసేందుకు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. పాపం ఈ చందర్ అనే వ్యక్తికి అధికారం కోల్పోగానే మతి భ్రమించి ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నాడు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు. ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారీగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి, వాళ్ళకు చేయవలసిన పనులు ఏమున్నది అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికన్నా 10 పనులు ఎక్కువ చేసి ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నది. మీకు చేతనైతే లేదు. 10 ఏళ్లు ప్రజలను పాలించి చేతగాక ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు కనుకనే ఈ రోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పేసి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగా మీరు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి తరఫున పోరాటం చేయండి. కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ ఉన్న గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్ ని రూపొందించేలా సంస్థ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ భవన్లో మంగళవారం రాష్ట్ర స్థాయి హెల్త్ వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీవీసీ సజ్జనర్ ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్స్ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు సిర్వంచ బ్రిడ్జ్ మరియు అర్జున్గుట్ట పెర్రీ పాయింట్ను సందర్శించి ప్రాణహిత వరద ఉధృతి పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాణహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి, ఎలాంటి అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోట్, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన DDRF పోలీస్ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. స్ప్రేయింగ్ చేసి అన్నీ అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు పోయినాయి కొంచెం మళ్ళీ పెట్టుకోవాలి వల్ల మళ్ళీ ఇంత ఖర్చు వస్తుంది. మళ్ళీ కూడా దసరా ముందు ఒకసారి చాలా సూర్యగుండాలు చాలా ఫాస్ట్గా పోతున్నాయి. పెద్దలు చూస్తున్నారు లేదా అంటే సైడ్కి ఇట్లా కనపడుతుంది. ఫ్లో కూడా ఎక్కువ సౌండ్ చెన్నూరులో పెట్టి ఎక్కడైనా ఇట్లనే విలేజ్ కట్ ఆఫ్ అయ్యి మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి. అలాగే ఈ ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఎవరైనా చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్, DDRF ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలుసు ఒక 1 month కింద బిఫోర్ వర్షాలు రాకన ముందే ఒక డెమో చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న టీం అంతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్గా ఉన్నారు. తర్వాత మనకు ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్, తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇన్ కేసు ఎవరన్నా ఇట్లాంటి స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి వీఆర్ రెడీ. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్లో ఎట్లా ఉంది, దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క పరిస్థితిని చూడడానికి ఇక్కడ సర్వేకి రావడం జరిగింది. అలాంగ్ విత్ మై డీసీపీ భాస్కర్ అండ్ అడిషనల్ డీసీపీ రాజు గారు, అందరూ మా టీం అంతా. సో ఫార్ అయితే మనకు ఏమీ ఇబ్బంది లేదు, ఇప్పటికి ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు తారసపడలేదు. బట్ కొన్ని విలేజెస్ మాత్రం కాజ్వేస్ కట్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఈదర్ వే ఆగిపోయింది.
బట్ వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ రూట్ మాత్రం అన్నిటికీ ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆల్టర్నేటివ్ ఉంది. బట్ వేరెవర్ ఎక్కడైతే ఇష్యూస్ వాటర్ ఫ్లో అయిపోయి పబ్లిక్ లోపలికి వెంచర్ చేయకుండా మా డిపార్ట్మెంట్ అంతా కానిస్టేబుల్స్, తర్వాత హోమ్ గార్డ్స్, ఈ సైజ్ తన కంటిన్యూస్ మానిటర్లో ఉన్నారు ఆ విలేజెస్ అన్నీ చూసుకుంటూ. సో ఫార్ సో గుడ్. పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటర్ చూడడానికి కానీ, అడ్వెంచర్ చేయడానికి కానీ, అట్లాంటిది ఏదో టూరిస్ట్ దాంట్లో అట్లా వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. దూరంగా ఉండాలి. ఆల్మోస్ట్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు, ఎందుకంటే మళ్ళీ క్లౌడ్ బస్ట్ కావే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పిఠాపురం రైల్వే స్టేషన్ బయట ఉన్న కనకదుర్గమ్మ దేవాలయంలో సోమవారం మధ్యాహ్నం 1:30 అమ్మవారి గుడి తాళాలు బద్దలు కొట్టి బంగారం, వెండి వస్తువులు చోరీ చేసిన దుండగుడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.